రీసెంట్లీ అందరూ చూసే ఉంటారు కదా, అది ఆగస్ట్ 8, 2024 ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో జరిగిన దారుణానికి దేశమంతా ఒకటై నిరసన చేస్తూ జస్టిస్ కావాలని దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నారు. అసలు ఎందుకు ఇలాంటివి జరుగుతాయో కామన్ లాంగ్వేజ్ లో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను అంటే, నార్మల్ గా అందరూ అనుకోవచ్చు లైక్ అంటే ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఈ టాపిక్ ఉంది కదా, సో దాని నుంచి ఈ వీడియో చేస్తున్నాను అనేసి అయితే అనుకోవచ్చు. బట్ ఈ వీడియో అన్నది ఎందుకు చేస్తున్నాను అంటే, నార్మల్ గా ఒక అమ్మాయిని దారుణంగా చేశారు. అది ఎక్కడో కాదు, తను చదువుకుంటున్న కాలేజ్ లోనే చేసి చంపేశారు. సో దాని నుంచినే ఈ వీడియో అంటే కొద్దిగా అవేర్నెస్ కోసం, అలాగే ఇలాంటివి తగ్గాలంటే ఏం చేయాలి అండ్ ఏంటి అన్నది ఈ వీడియో చేయడానికి నేను యాక్చువల్లీ 2 వీక్స్ టైం అనేది తీసుకొని మంచిగా రీసెర్చ్ అనేది చేసి ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. సో దాని నుంచి మీరు ఈ వీడియోకి లైక్ చేయకపోయినా పర్లేదు కానీ కింద కామెంట్ సెక్షన్ లో వి వాంట్ జస్టిస్ అనేసి కామెంట్ అనేది చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని మీ ఫ్యామిలీతో చూడండి గైస్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతాయి లైక్ అంటే, నార్మల్ గా మనకు విజయవాడలో జరిగిన కేసు అయితే ఎన్టీఆర్ హీరోయిన్ పిత్యూష కేసు నుంచి ఇప్పటి వరకు అంటే కోల్కతాలో జరిగిన కేసు వరకు మనం న్యూస్ ఛానల్స్ అయితే ఏమీ లేదంటే ఏదైనా చూడండి. సో దీని వెనకాల పెద్దవాళ్ళ హస్తాలు ఉన్నాయి, దీని వెనకాల పెద్దవాళ్ళ హస్తాలు ఉన్నాయి అనేసి రిపీటెడ్ గా ప్రతి ఒక్కరు అంటున్నారు కదా. లైక్ అంటే నార్మల్ గా చూసినట్లయితే దేశమంతా ఒకటై న్యాయం కావాలని డిమాండ్ చేస్తుంటే, ఒక రోజు సైలెంట్ గా నిరసన చేస్తుంటే రౌడీస్ ఏమో పోలీస్ వాళ్ళ మీద అటాక్ చేయడం, అలాగే మమతా బెనర్జీ ఏమో మార్వల్ మెడల్టీ ఆఫ్ మేనర్స్ ని గుర్తు చేస్తూ తన మీద అలాగే తన గవర్నమెంట్ మీద నిరసన చేస్తూ తానే ర్యాలీ అనేది చేసింది. అలాగే సో దీనికి సంబంధించి ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో చాలా జరుగుతున్నాయి. అంటే ఇలాగే అంటే ఇదొక కేసు మాత్రమే కాదనమాట, చాలా కేసులు అయితే ఇలాగే జరిగాయి. అంటే ఇలాంటి కేసెస్ అన్ని లైక్ సూసైడ్ జరిగింది లేదంటే సూసైడ్ చేసుకోయింది అనేసి లైక్ వాళ్ళ పేరెంట్స్ కి అయితే చెప్పడం. అంటే ఈ యొక్క కేసులోనే నార్మల్ గా అందరూ వినే ఉంటారు కదా, లైక్ అంటే ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ కి మీ అమ్మాయి ఇలా సూసైడ్ చేసుకోయింది, అలాగే తన డెడ్ బాడీని 1 అవర్ తర్వాతే ఇచ్చారు కదా. సో ఇలాంటి న్యూసెస్ అన్ని వింటే దీని వెనకాల పెద్దవాళ్ళ హస్తాలు ఉన్నాయి లైక్ దట్. అంటే చాలా మందికి అనుమానాలు కూడా వస్తాయి. అండ్ చాలా న్యూస్ ఛానల్స్ కూడా చాలా మంది చెప్తూనే ఉంటారు అండ్ ప్రతి ఒక్కరు వినే ఉంటారు కదా. What happened yesterday, I do not know why that happened, what was the intention. సో ఇలా ఆర్జికరే కాదు, సో మన ఇండియాలోనే సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. నార్మల్ గా చూసుకున్నట్లయితే నిర్భయ కేసు అయితే ఎక్సెట్రా 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 ఇట్లా చాలా అయితే ఉన్నాయి. నార్మల్ గా ఇయర్ కి ఒకటి ఇలా మాక్సిమం అన్ని జరుగుతూనే ఉన్నాయి కదా. ఈ కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ కాకుండా సో కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లోనే ఇలాంటివి చాలా జరిగాయి అనేసి రీసెంట్లీ అయితే చాలా న్యూసెస్ అయితే వస్తున్నాయి. కావాల్సిందే నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, దీన్ని అయితే ప్రతి ఒక్కరు చూడొచ్చు. అండ్ దీని వెనకాల పెద్దవాళ్ళ హస్తాలు ఉన్నాయి, దీని వెనకాల పెద్దవాళ్ళ హస్తాలు ఉన్నాయి అనేసి చాలా మంది పదే పదే రిపీటెడ్ గా చెప్తున్నారు కదా. ఆ పెద్దవాళ్ళని ఎవరు చేశారు? సో మనమే కదా. సో వాళ్ళ నుంచి జస్టిస్ అన్నది మనమే తెచ్చుకోవాలి కదా. సో మనమైతే జస్టిస్ వచ్చేంత వరకు పోరాటం చేద్దాం. అండ్ ఈ సంఘటన జరుపుకోకుండా 1 వీక్ బ్యాక్ నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేశాను కదా, ఒక వీడియో అయితే చూడండి. चलो चले का मैं खुद को बता काहे की बात कर जा हाय 1 వీక్ బ్యాక్ క్లినిక్ లో ఉన్న ఒక డాక్టర్ మీద ఇలాగైతే జరిగిందనమాట. సో ఈ వీడియో చూసాక మాక్సిమం అందరికి అర్థమయ్యే ఉంటది. అండ్ ఈ యొక్క వీడియో గురించి నేను మీకు ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే లేదనుకుంటాను. సో ఈ యొక్క వీడియోని చూసాక నార్మల్ గా అంటే ఎవరు ఇలాంటివి చేస్తారంటే మాక్సిమం వీళ్ళ ఏజ్ అన్నది 21 to 35 ఇయర్స్ లోపలే ఉంటది. అండ్ వీళ్ళకి మినిమం సివిక్ సెన్స్ అన్నది ఉండదు. ఇలాగే మన ఇండియాలో ఉన్న 70 to 80% ఆఫ్ ది పీపుల్ కి మినిమం సివిక్ సెన్స్ అన్నది ఉండదు.
సివిక్ సెన్స్ అంటే ఏంటో చెప్తాను వినండి. రోడ్ పైన ఉమ్మేయడం, లేదంటే రోడ్ దగ్గరే టాయిలెట్ చేయడం, లేదంటే పబ్లిక్ దగ్గర వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు స్పీకర్స్ పెట్టి సాంగ్స్ పెట్టడం, లేదంటే మీకు ఇంకా క్లియర్ ఎగ్జాంపుల్ కావాలంటే నార్మల్ గా ట్రైన్ చూడండి, ఎక్కడ పడితే అక్కడ పాన్ పరాగ్ తిని ఉంచేస్తారు. అండ్ చాలా మంది తమిళలో చూసే ఉంటారు. ఇండియన్ సొసైటీ అని పెట్టాను కదా, అది ఎందుకు పెట్టానో యొక్క న్యూస్ అనేది విన్నాక మీకు ఒక క్లియర్ అండ్ క్లారిటీ వస్తుంది. అలా ఎందుకు పెట్టానంటే రీసెంట్లీ కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ పైన చాలా మంది చాలా దరిద్రంగా తన బాడీ గురించి మాట్లాడుతున్నారు అనమాట. ఇక్కడ చూడండి 10 మందిని హ్యాపీ చేసిందని కామెంట్ చేశాడు. అండ్ ఇలాగే చాలా మంది నీచంగా మాట్లాడుతున్నారు అనమాట. ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్ ను కూడా ఇంత దరిద్రంగా మాట్లాడతారని అనుకోలేదు. అండ్ అమ్మాయి బాగలేదు, ఆ అమ్మాయిలో ఏం చూసారో తెలియదు కానీ ఇండియన్ యావరేజ్ అమ్మాయిలు కూడా 10 మంది అబ్బాయిలు పడతారని ఇదే ఎగ్జాంపుల్ అనేసి వీడియో కామెంట్ చేశాడు. అండ్ ఒక యూట్యూబర్ ఏమో వాడికి 200 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అందంగా లేని అమ్మాయిల మీద స్పరం వదిలే అంత డిస్క్రైబ్ గా ఉన్నారా అని పోస్ట్ చేశాడు. ఇలా చాలా మంది ఇలా చేస్తే లైక్ ఫేమ్ వస్తుందనో, లేదంటే వాళ్ళు ఒక ట్రెండింగ్ లో ఉంటారనేనో, లైక్ ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా మంది ఇలా నీచంగా మాట్లాడుతున్నారు అనమాట. అండ్ ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతాయో ఒక చిన్న మాటలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మాక్సిమం అందరూ పోర్నోగ్రఫీకి ఎడిట్ అయిపోయారు. అండ్ లైక్ నిర్భయ కేసు చూడండి, జస్టిస్ వచ్చిన 8 years కి తనకు మరణశిక్ష పడింది. సో ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలా చాలా న్యూసెస్ అయితే ఉంటాయి. అండ్ దీని నుంచినే చాలా మంది ఇలా చేస్తున్నారు. సో ఇవన్నీ ఆగాలంటే ఏం చెయ్యాలి? సో నా యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోర్నోగ్రఫీని బ్యాన్ చెయ్యాలి. అండ్ మన ఇండియాలో పోర్నోగ్రఫీ అన్నది కొంచెం కూడా యాక్సెస్ లేకుండా చెయ్యాలి. అలాగే ఒక ఏజ్ వచ్చాక సెక్స్ ఎడ్యుకేషన్ సంబంధించి ఒక అవేర్నెస్ అనేది తెప్పించాలి. లైక్ నిర్భయ కేసులో చూసుకున్నట్లయితే మరణశిక్ష పడటానికి 8 years టైం పడింది కదా. సో అలా కాకుండా అంటే తొందరగా డిసిజన్స్ అనేది తీసుకోవాలి. అండ్ ఇలా చేస్తే ఏమవుతుంది అని క్లియర్ గా మన గవర్నమెంట్ చూపించాలి. అప్పుడే ఇలాంటివన్నీ చేంజ్ అవుతాయి అండ్ అప్పుడే ఇలాంటివన్నీ మారుతాయి. అండ్ ఇలాంటివన్నీ ఉన్నంత వరకు, లేదంటే ఇలాంటి స్ట్రిక్ట్ రూల్స్ లేనంత వరకు మనకైతే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. సో మన ఇండియాలో స్ట్రిక్ట్ రూల్స్ అనేది రాకున్నంత వరకు మనకు అంటే ఇంకొక 4 months లేదంటే 8 months లేదంటే ఇంకొక 1 year లోపల మళ్ళీ ఇలాంటి కేసు గురించి స్టోరీ పెడతాం, లేదంటే స్టేటస్ పెడతాం, లేదంటే జస్టిస్ రావాలని తర్వాత పోరాటం చేస్తాం. సో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇలాంటివి చేసే వాళ్ళు ఉన్నంత వరకు, లైక్ అంటే వాళ్ళకి అవేర్నెస్ రానంత వరకు, భయం లేనంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అండ్ ఇలాంటి స్టోరీస్ అండ్ ఇలాంటి స్టేటస్ అన్ని వస్తూనే ఉంటాయి. అండ్ మనం చూస్తూనే ఉంటాం. అండ్ మనం అయితే ఇలా లైక్ అంటే జస్టిస్ కావాలి, జస్టిస్ కావాలి, జస్టిస్ కావాలని ప్రతి ఒక్కసారి మనం ఇలా రిపీటెడ్ గా సో మనం నిరసన చేస్తూనే ఉంటాం. అండ్ ఈ వీడియోలో డిస్కస్ చేసింది ఒక ట్రెండింగ్ టాపికే కాదు, ఇది ఇండియాలో జరుగుతున్న రియాలిటీ. పాత జనరేషన్ ని మర్చిపోయి మారడానికి ట్రై చేయండి. అండ్ ఇలాంటివన్నీ చేంజ్ అవ్వాలంటే మన సిస్టర్స్ కి గానీ, లేదంటే మన ఫ్రెండ్స్ కి గానీ కొద్దిగా అవేర్నెస్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఈ వీడియో అయితే ఏంటంటే ఈ వీడియో గురించి మీరు ఏమంటారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ యొక్క న్యూస్ సంబంధించి నేను మాక్సిమం అప్డేట్స్ కూడా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ ఒక లైక్ అనేది చేసి కింద కామెంట్ సెక్షన్ లో జస్టిస్ అనేసి కామెంట్ చేసి మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటారు అన్నది తప్పకుండా కామెంట్ చేయండి guys.